కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. మనం కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదంటే మనమే అర్థం చేసుకుని దూరంగా ఉండడమే మంచిది. ఆన్లైన్లో ఉన్నారని మెసేజ్ చేసినా, ఖాళీగా ఉన్నామని కాల్ చేసినా అది మన తప్పే అవుతుంది. వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు మన నుంచి వెళ్ళిన మెసేజ్, కాల్స్ విసుగు తెప్పిస్తాయి తప్ప మన బంధం, బాధ్యత, విలువ వాళ్ళకు గుర్తు చేయదు. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. జరిగిన గతాన్ని మర్చిపోయి ఇంకొకరితో వాళ్ళు సంతోషంగానే ఉంటారు, కానీ జరిగిన గతంలో నిజాయితీగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రస్తుత జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటారు. మరణం వస్తేనే చనిపోతామని అనుకుంటాం, కానీ కొందరు పెట్టే దూరం, కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి. నరకం చూడాలంటే చావాల్సిన అవసరం లేదు. మనం ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే చాలు, వాళ్ళే చూపిస్తారు నరకం అంటే ఏంటో. ఒక అమ్మాయి నీతో విడిపోవాలి అని అనుకున్నప్పుడు నీతో సరిగా మాట్లాడరు. నీతో ప్రేమగా నడుచుకోదు. నీ మీద అసలు గౌరవమే ఉండదు. ఏ తప్పు లేకపోయినా నిన్ను తప్పు పట్టడానికే చూస్తుంటుంది. నిన్ను అసహించుకుంటారు, మీతో అయిష్టంగా ఉంటారు, ఎప్పుడూ కోపంగా ఉంటారు. నీ మీద, నీ నుండి ఎలా దూరం కావాలో కారణాలు వెతుకుతారు. నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. మీ ముందు ప్రేమను నటిస్తారు అంతే. నిన్ను మోసం చేయాలని చూస్తారు. ఇలా ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆమెను ఎంత బతిమాలినా, ఆమె చుట్టూ ఎంత తిరిగినా అలసిపోవడం తప్ప ఫలితం అనేదే ఉండదు. అర్థం చేసుకునే వాళ్ళు అయితే బతిలాడితే మళ్ళీ కనెక్ట్ అయిపోతారు. స్త్రీలు అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. వారి మాటలు, మనసు తెలుసుకోవడం చాలా కష్టం. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు.